కాలం ముగిసినా మన బంధం ముగియనా నైన్త్ పార్ట్. ఇంటిని చూస్తున్న శివ చుట్టూ చూసి ఫుడ్ ఆర్డర్ చెయ్యి అంటూ తన బ్యాగ్ తీసుకొని తనకు నచ్చిన రూమ్కి వెళ్ళాడు. కాసేపు మెయిల్స్ చెక్ చేసి సంతోష్తో మాట్లాడి ఫ్రెష్ అయ్యి రిలాక్స్గా కూర్చున్న శివకి చక్రవర్తి గారి నుంచి వచ్చిన మెసేజ్ కనిపివ్వడంతో ఓపెన్ చేసి కాంట్రాక్ట్ ఓకే చేశాడు. మీ బావా అని చదివి థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అంటూ రిప్లై ఇచ్చి నవ్వుతూ నాకు తెలుసు బావా నువ్వు ఖచ్చితంగా ఓకే చేస్తావు అని, బట్ అక్కని క్షమిస్తావా? నాకు తెలుసు నీకు అక్కపై ఉన్న కోపం కంటే బాధే ఎక్కువ. అది అక్కపై ప్రేమతో ఎక్కువసేపు ఉండదు, బట్ నీ బాధని నేను తీర్చలేకపోవచ్చు అనుకుంటూ దేవుడా మా అక్క బావ కలిసేలా చూడు స్వామి. నాకు తెలుసు వాళ్ళు ఎదురుగా ఉంటే ఎక్కువ రోజులు పట్టదు, కానీ మా అక్క మనసుని ఎంత రాయి చేసుకుంటే ఇన్ని సంవత్సరాలు మాకు దూరంగా బ్రతకగలిగిందో ఆ మనసుని కరిగించి వాళ్ళ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయేలా చేయి అనుకొని నీళ్ళు పిలవడంతో బయటికి వెళ్ళాడు శివ. సార్ లంచ్ అంటున్న నీల్ని ఆగమని ఫోన్ రావడంతో నువ్వు తింటూ ఉండు నేను జాయిన్ అవుతా అని రూమ్కి వెళ్ళి లాక్ చేసుకున్నాడు శివ. ఏంటో ఈయన పిచ్చి అనుకుంటూ ఫేస్ని వింతగా పెట్టి ఈ డబ్బున్నోళ్ళు మనకు అర్థం కారు అనుకొని అయినా వాళ్ళ గురించి మనకెందుకు అక్కడ ఫుడ్ వెయిటింగ్ అనుకుంటూ నీళ్ళు పొట్టని తడుముకుంటూ కిచెన్లోకి వెళ్ళాడు. కిరణ్ బయటకు వెళ్ళి శివకి కాల్ చేస్తూ పార్కింగ్ ప్లేస్లో ఎవరూ లేకపోవడంతో అక్కడే నిల్చున్నాడు. శివ ఫోన్ లిఫ్ట్ చేసి హలో బావా అనడం ఆలస్యం. యూ ఈడియట్, అక్కడ ఉన్నావు కాబట్టి బతికిపోయావు, లేకుంటే ఇప్పుడే ఏం చేసేవాడినో నాకే తెలియదు రాస్కెల్. నిన్ను నీ అక్కని చంపేయాలరా. నీ అక్క కోసం ఆలోచించి దాని డీటెయిల్స్ చూపివ్వకుండా ఇక్కడికి రప్పించి ఎంత ప్లాన్ వేశావు. అయినా నా పిచ్చి కాకపోతే నీ బుద్ధి దాని బుద్ధి ఒకటే కదా. నేనే వెర్రిమొహం వేసుకొని నిన్ను గుడ్డిగా నమ్మి నీకోసం వచ్చినందుకు నువ్వు మీ అక్క బాగా పెట్టారు కదా అంటూ ఒక్క నిమిషం సైలెంట్ అయ్యాడు కిరణ్. బావా అంటూ శివ పిలవడంతో నీకు ఇదంతా ముందే తెలుసా అన్నాడు కిరణ్. నిన్ననే తెలిసింది బావా, ప్రామిస్ అన్నాడు శివ గట్టిగానే. నిన్న తెలిస్తేనే అప్పటికప్పుడు ప్లాన్ చేసి నన్ను ఇక్కడ తోసావు అంతే కదా. నీకు తెలుసు కదరా నా బాధ, ఇప్పుడు అసలు కంట్రోల్లో ఉండలేను అని కిరణ్ అంటుంటే బావ గొంతులో బాధ అర్థమై శివ సారీ బావా అని 5 సెకండ్ల తర్వాత అక్క ఎలా ఉంది అని అడిగాడు శివ. మీ అక్క మనల్ని అందరినీ మరిచి ఇంత పెద్ద కంపెనీకి సీఈఓగా ఆనందంగా ఉంది అంటూ అంతకుముందు మధు పరిస్థితి తలుచుకొని మౌనంగా ఉండిపోయాడు కిరణ్. కిరణ్ మనసులో ఇన్నేళ్లు దాచిన తుఫాను కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంటే బావా ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడో అర్థం చేసుకొని ఎక్కడ ఉన్నావు అంటూ అడిగాడు శివ. ఇక్కడే కార్ పార్కింగ్ అంటూ అప్పటికే మైండ్ మొత్తం స్ట్రెస్ అవ్వగా కళ్ళు మూతలు పడుతుంటే చేతిలో ఫోన్ వదిలి జారిపోయాడు కిరణ్. హలో బావా అంటూ కంగారుగా వినిపిస్తోందా అని అంతలో ఫోన్ కట్ అవ్వగా మళ్ళీ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో టెన్షన్గా వెంటనే చక్రవర్తి గారికి చేశాడు శివ. ముందు నడుస్తున్న మధు హలో శివ అంటున్న చక్రవర్తి గారి మాటలకు ఆగిపోతే ఎక్కడ నేను వెళ్ళి చూస్తాను అని ఫోన్ కట్ చేయకుండా లిఫ్ట్లో గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాడు మధుతో. సెక్యూరిటీ అంటూ గంభీరంగా పిలుస్తూ కంగారు పడుతున్న చక్రవర్తి గారి వెనక వెళుతూ నాన్న ఏమైంది అంటూ అడిగింది. అప్పటికే కింద పడిన కిరణ్ కనిపివ్వడంతో మధు గుండె ఆగినంత పని అయ్యింది. ఒక్క క్షణం ఆగలేకపోయింది మధు. పరుగున కిరణ్ని చేరి బావా బావా అంటూ ఏడుస్తూ అరుస్తూ కిరణ్ని లేపింది. అక్క గొంతులో ఇంకా ప్రేమగా పిలిచే బావా అన్న పిలుపు విన్న శివ కంట్లో నీళ్ళతో ఇన్ని సంవత్సరాలు ఈ ప్రేమను ఎక్కడ దాచావక్క అనుకుంటూ హలో చక్రవర్తి గారు నీళ్ళు చల్లండి, స్ట్రెస్ వలన బావకి అలా అయి ఉంటుంది అని శివ అనడంతో సరే శివ అని కాల్ కట్ చేసి సెక్యూరిటీ చేతిలో వాటర్ తీసుకొని కిరణ్ ఫేస్పై చల్లారు. మెల్లగా కళ్ళు తెరిచిన కిరణ్కి తనకి దగ్గరగా ఏడుస్తూ ఉన్న మధుని చూసి మగతగా ఉండడంతో కళ్ళు మూస్తుంటే నాన్న రూమ్కి తీసుకెళ్దామంది మధు. సెక్యూరిటీ హెల్ప్తో 8వ అంతస్తులో ఉన్న తన రూమ్కి తీసుకెళ్ళింది మధు. కిరణ్కి నీళ్లు ఇచ్చింది. అది తీసుకోకుండా మొహం పక్కకు తిప్పుకున్నాడు కిరణ్.
అది చూసిన చక్రవర్తి గారు వాళ్ళ మధ్య ఉండడం కరెక్ట్ కాదని ఫోన్ని షెల్ఫ్లో పెట్టి బయటకు వెళ్ళిపోయారు. నా చేతిలో నీళ్లు తీసుకోవడం కూడా ఇష్టం లేదా బావా నీకు అంది మధు ఏడుపు ఆపుకొని. ఆ పిలుపు కోసం ఎన్ని సంవత్సరాలు పిచ్చివాడయ్యాడో కిరణ్కి మాత్రమే తెలుసు. నీకు ఈ బావ అంటేనే ఇష్టం లేదు కదా, అందుకే దూరంగా వచ్చేసావు నా కూతురితో సహా అన్నాడు కిరణ్ బాధగా. మధుకి అర్థమయ్యింది, కిరణ్ ఇక వదలడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఎదురు పడడం ఏంటో తనకి అర్థం కావడం లేదు. నేను చెప్పానా ఆ మాట ఇన్ని సంవత్సరాలలో అనింది మధు బాధగా. నువ్వు నోటితో చెప్పనక్కర్లేదు. నా నుంచి దూరమై ఇన్ని సంవత్సరాల తర్వాత కలిస్తే కూడా మౌనంగా ఉన్నావు అంటే ఏంటి దాని అర్థం? ఇక బతికినంతకాలం ఇలాగే బతకాలని కదా అన్నాడు సూటిగా మధుని చూసి. ఇక ఎలా బతికినా ఏం లాభం, నేను తిరిగి మళ్ళీ నీ జీవితంలోకి రాలేను కదా అంది మధు జీరబోయిన గొంతుతో. అంటే నేను చచ్చాక వస్తావా బావా అంటూ కోపంగా అరిచింది మధు. ఎందుకంత కోపం? నిజమే కదా నేను చెప్పింది. నా నుంచి నా సంతోషాలన్నీ దూరం చేశావు రాక్షసి. నా జీవితంతో ఆడుకున్నారు కదే మీరు అంటూ ఎటో చూస్తూ చెప్పిన కిరణ్ని చూసి, అవన్నీ వదిలే బావా, ఇక ఎలా ఉంది మీ లైఫ్ అంది మధు. ఏంటే నాటకాలు ఆడుతున్నావా? మీరు లేకుండా నా జీవితం ఎలా ఉంటుందే? నా కూతుర్ని కూడా నాకు కాకుండా చేశావు అని కిరణ్ అంటే, మేము గడిచిన గతం. ఇప్పుడు మీ జీవితంలో వేరే వ్యక్తులు ఉన్నారు. ఇక మా గురించి వదిలే, మమ్మల్ని ఇలా బతకనివ్వు అనింది మధు ఏడుస్తూ. ఆగు, ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నా జీవితంలో ఎప్పుడూ ఉండేది మీరే. నువ్వు నన్ను కాదనుకొని వచ్చేసావు. నేను ఇప్పటికీ ఆ ప్రపంచంలోనే బతుకుతున్నా అన్నాడు కిరణ్ కోపంగా. ఏంటి బావా ఇంకా అలానే బతికితే మీ వైఫ్ ఎలా ఉంది అని అడిగింది మధు. దానికే బాగా మిక్కి ఒక కంపెనీకి సీఈఓగా ఆనందంగా ఉంది నన్ను ఏడిపిస్తూ. జోక్ చేయకు బావా, నేను అడిగింది మీ భార్య గురించి. నేను చెప్తోంది కూడా దాని గురించే అన్నాడు కిరణ్. నీకు పెళ్ళి అయిన సంగతి నాకు తెలీదు అనుకుంటున్నావేమో. నాకు అన్నీ తెలుసు అంది మధు ఏడుస్తూ. వాట్ అని కోపంగా అరుస్తూ, పెళ్ళా చేసుకున్న దానితోనే వేగలేకపోతున్నా అంటూ పైకి లేచి మధు బుగ్గలు రెండూ నొక్కుతూ, నువ్వు తప్పించుకోవడానికి నా మీద నిందలు వేయకు అని విసురుగా తోశాడు కిరణ్. తనకి బాధ కోపం ఇదేనా తనని అర్థం చేసుకుంది అన్న కోపం. నిందలు కాదు నిజాలు మాట్లాడుతున్నా అని మధు అరవడంతో, చంపేస్తా మధు గుర్తుపెట్టుకో అంటూ కోపంగా వేలు చూపిస్తూ, నా జీవితంలో ఒక్కటే భార్య, అది నువ్వు మాత్రమే. నా బిడ్డ ఆద్య మాత్రమే. కలలో కూడా ఆ ప్లేస్ ఎవ్వరికి ఇవ్వను అని కోపంగా కిరణ్ అరుస్తుంటే, అరిచినంత మాత్రాన నిజాలు అబద్ధాలైపోవు అంటూ కబోర్డ్లో నుంచి ఒక కవర్లో ఫోటోలు తీసి కిరణ్ ముందు పోసింది మధు. సగం సగం చినిగిన ఫోటోలని విచిత్రంగా చూస్తూ, ఏంటి ఇవన్నీ అడిగాడు కిరణ్. నిజాలు అంటూ అందులో 2 ముక్కలు తీసి జాయిన్ చేసి చూపించింది మధు. అది చూసిన కిరణ్ షాక్ అయినా తేరుకొని మధును సూటిగా చూశాడు. ఇప్పుడు మాట్లాడు నీ రేఖ గురించి అన్న మరుక్షణం మధు చెంప మరోసారి పగిలింది. చెంపపై చేయి పెట్టుకొని తలెత్తి కిరణ్ని చూసింది. కోపంగా పిడికిళ్ళు బిగించి నిప్పుల్లా మండుతున్న కిరణ్ కళ్ళు చూసి భయపడిపోయింది మధు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. డైలీ ఎపిసోడ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.